ఈ గెటప్ ఎవరేషన్ నీకు? ఈ గెటప్ నేనే వేస్తా బాబా, ఇప్పటి నుంచి కాదు 2005 నుంచి గెటప్ వేస్తా. మా కేసీఆర్ సార్ 83లో ఎమ్మెల్యేగా నిలిచిండు, ఓడిపోయిండు. 86లో గెలిచిండు. తెలంగాణ 69 నుంచి తెస్తాడు. ఏ నాయకుడు తేలే, మంచి వాళ్ళు తేలే. మా కేసీఆర్ సార్ చింతమడక మాది, పక్కగుండు తెలంగాణ తెస్తాడా సస్తాడా అన్నారు. తెలంగాణ తెచ్చి పెట్టిండు మా కేసీఆర్ సార్. మాది చింతమడక. చింతపండు ఏం చేస్తుంది, ఎంతటి మహిళనైనా ఎంతటి టైగర్నైనా తీసి పడేస్తుంది. మా టైగర్ కనబడాడు. మంచి వాళ్ళను ఏడ్చేట నీళ్లు రాయిపించి తెలంగాణ తెచ్చిండు. ఢిల్లీ వాళ్ళను తల వంచి తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ సార్ దీక్ష చేసిండు. దీక్ష చేయగానే భయపడి తెలంగాణ ఇచ్చిండు. కేసీఆర్ సార్ ఏదో అన్నదంటే చేసి చూపెడతాడు, చెప్పడు, ఆయన చేసి చూపెడతాడు. తెస్తానా తేనా, తెచ్చుడా సచ్చుడా, ఒకటే మాట అంటాడు కేసీఆర్ సార్. అందుగురించి కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చుడు. కేసీఆర్ సార్ గురించి నేను వేషం వేస్తాం, అయ్యప్ప మాలేస్తాం సార్, ఇంకోటి ఆంజనేయ స్వామి మాలేస్తాం సార్. ఆ దేవుడు వరం ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఈయనే అడగక ముందు వరాలు ఇచ్చే దేవుడు, మనిషి రూపంలో ఉన్న దేవుడు. దేవుడు ఏం చేసిండు, దేవుడు ఎప్పుడు రాడు, ఏదో రూపంలో వస్తాడు. ఆ కేసీఆర్ సార్ని పంపించిండు. ప్రజలు కష్టపడుతున్న ఆయన, నువ్వు తెలంగాణదే ప్రజల్ని కాపాడు అన్నాడు. కేసీఆర్ సార్ ఏమన్నాడు, ఒక డబుల్ బెడ్రూమ్ అన్నాడు, పింఛన్ అన్నాడు. కేసీఆర్ సార్ అసంటది 86 పథకాలు తెచ్చిండు కేసీఆర్ సార్. ఒక్కటి కాదు, 2 కాదు, 86. అసంటది రేవంత్ రెడ్డి ఖాళీ 6 పథకాలు అన్నాడు. 6 పథకాలు అని అది ఏం చేసిండు, ఫస్ట్ బస్సు పెట్టిండు. ఆ బస్సు పెడితే బస్సులో 60 మంది కూర్చున్నాయి, బస్సులో 150 మంది కూర్చుంటున్నారు. చీకలు పట్టుకుంటున్నారు. అది ఆడోలేదు, వీళ్ళు నోట్ల మనమడ వీళ్ళు బస్సు ఎందుకు పెట్టిండు. అదే బస్సు పెట్టే బదులు సార్ రేషన్ పని ఇవన్నీ ఉండే, బియ్యం ఇవన్నీ ఉండే, లేకపోతే 5,000 పింఛన్ ఇవ్వండి, ఇంకా 5,000 పెన్షన్ ఉండే. నువ్వు బస్సు పెట్టి బస్సు ఏంది సార్, బస్సు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఉత్తగుంటారా? బస్సు ఫ్రీ అయిన వరకలా వద్దంటే యాత్రలు పోతులు, వద్దంటే ఇది పోతులు. మళ్ళీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు మొగలు ఇంట్లో రాకుండా కూర్చుంటారు. ఉల్టా ఖర్చు అవుతుంది, ఉల్టా లాస్ అవుతుంది. పెద్ద మనిషి, ఇప్పుడు నీకు డబ్బులు వేస్తే ఈ వేషం వేసినావా, లేదంటే అభిమానం కొద్ది వేసినా? డబ్బులు నా సొంతం బాబాయ్, నా అభిమానం కొద్ది వేసిన. ఎవరు డబ్బులు ఇయ్యరు, ఎమ్మెల్యే మంత్రి దగ్గరికి పోయినా ఇయ్యరు. దాతలో చాయ్ పనికి ఇస్తే తీసుకుంటా, నా సొంతంగా ఇప్పటి నుంచి కాదు. మీద పోతా తిరుగుతా, ఎవరికి ఏం భయపడా. కొడతావా కొట్టంట, తిడతావా తిట్టంట, ఎన్నడైనా చచ్చేది. అభిమానం మాత్రం చనిపోదు. అభిమానం మాత్రం మళ్ళీ కేసీఆర్ సార్ సీఎం అయ్యేదాకా చెడిపోదు. మళ్ళీ ఎండలో తిరుగుతున్నావు చచ్చిపోతావు, చచ్చిపోయిన బదులు కేసీఆర్ సార్ సీఎం కావాలి. నా గురించి కాదు సార్, తెలంగాణ ప్రజలకు బాగు చేస్తున్నాడు. మంచి చేసిండా లేదా, మంచి చేస్తేనే కేసీఆర్ సార్ ఓటేయాలి, లేకపోతే ఓటేయకుండా కేసీఆర్ సార్ చెప్తున్నా కదా. కేసీఆర్ సార్కి పని చేసిండు, ఈ పని చేసిండు. ఏమైంది, మన కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, మన కచరా బండి వస్తుంది, దళిత బంధు ఇచ్చిండు, రైతులకు బీమా ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 పథకాల్లో ఏ పథకాలు అమలైనాయి? బస్సు పథకం ఒకటే కనిపిస్తుందా, మిగతా ఏమైనా వస్తుందా? బస్సు పథకం ఒకటే కనబడుతుంది బాబాయ్. నేనంటే వేషం వేసిన బాబాయ్ అంటారు. ఈ అన్నల్ని అడుగు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు అడుగు. చేసిండే లేదా, వాళ్ళు నన్ను ఒక్కొక్కరు చెప్పుతాడు కొట్టని. అరే అవులా రేవంత్ రెడ్డికి చేసిండు అవులా అన్నాన్ని కొట్టుమని. నన్ను కొడితే పని చేసిన వాళ్ళక చేయని వాళ్ళక తగులుతుంది, నాకు తెలియదు. పని చేయని వాళ్ళకి తగులుతుంది. అట్లా అది కొట్టుమని నేను చెప్తున్నా, వాళ్ళని కొట్టుమను. రేవంత్ రెడ్డి అరే ఇది చేసిన అవులా, మా కేసీఆర్ సార్ చేసిన అన్న 46 పథకాలు అలా కనబడుతున్నాయి నీకు. 33 జిల్లాలు చేసిండు, చెరుకు కుంటలు నింపిండు, వైకుంఠ ధామాలు కట్టిండు, ఈ లైట్లు పెట్టేసిండు, మిగిసిన పెడతా. మళ్ళా మెట్రో రైలు చేసిండు, రోడ్లు చూసుకో, మెడికల్ కాలేజ్ చేసిండు, మన ఊరు మన పడి చేసిండు. అలాగే 33 జిల్లాలల్లో 33 కాలేజీలు మన పిల్లలు బాగుపడాలి, పిల్లలు చదువుకోవాలని చేసిన. సన్న బియ్యం ఇసుకున్నా. కేసీఆర్ సార్కి చెయ్యలేదు అని చెప్పి నాకు చెప్పి తీసుకొని కొట్టుడు బాబాయ్. నేను పడతా ఇక్కడ, నేను చచ్చిపోయడానికి కూడా సిద్ధమే బాబాయ్. ఎందుకంటే పలానోడు అరే కేసీఆర్ సార్ పని చేసిండు అన్నాడు, మేము చేయలేదు అని చంపినాం రా అనేది అన్న ఒకటి ఉండాలి, లేదు చేసిండు బిడ్డ అన్నట్టు ఒకటి ఉండాలి. రెండిట్లో అదన్న కావాలి, ఇదన్న కావాలి. అందుగురించి మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చింది, మార్పు రాలే బాబాయ్, మొత్తం చెడుగొట్టిడు. ఇప్పుడు జనాలు మార్పు కోరుకుంటున్నారా, కాంగ్రెస్ దిగిపోవాలన్నట్టుగా? ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ రావాలనే కోరుకుంటున్నారు. ఇది మళ్ళీ ఏడాదిలో నేను ఇంతకుముందే చెప్పిన, కరీంనగర్ లో బాబాయ్ ఇట్లే సుమన్ టీవీ బాబాయ్ తీస్తే, బాబాయ్ ఏడాది 2 నెలల కన్నా ఎక్కువ ఉండదు బాబాయ్ చూసుకున్నా. మళ్ళీ తెలంగాణ భవన్ పోయిన కేసీఆర్ పుట్టినరోజు అప్పుడు ఆడ కూడా చెప్పిన, నువ్వు ఎట్లా చెప్తున్నావు బాబాయ్, దేవుడు అనేది వాడు రాడు. కట్టం పెంచిన పొట్టు పెట్టిన, స్వామి నాకు అది చెప్పు ఇది చెప్పని నా దగ్గరికి వస్తారు. అంటేనే అవి బాబాయ్ ఒక్కటే బెల్లం ముక్క పెట్టు వినాయకునికి, ఒక ఊద్బత్తి ముట్టి అనుకున్న పనులు జరుగుతాయి. ఈ గడ్డం అంటే ఉత్తర పెంచం బాబాయ్, అది ఒక శక్తి ఉంటది. ఇప్పుడు తుర్కోళ్ళు గడ్డం వేస్తారు,
సపోజ్ చిక్కులలో గడ్డం వేస్తారు. ఈ గడ్డం అంటే ఉత్త పిల్లల భాషగా షొక్కు పెంచిలు అంటారు. అది కాదు, ఒక శక్తి అనేది వస్తుంది. అది ఇప్పుడు నేను ఉత్తప్పుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నేను సిద్దిపేట నుంచి. ఇప్పుడు ఇదే దేశం మీద వచ్చినావా? ఇదే విషయం, ఇది మనం ముట్టేప్పుడు నేను నడవా బాబాయ్, ఇది వేసిందంటేనా ఎంత దూరమైన నడుస్తా, ఇది తీసేసిన నడవా. ఆ శక్తి రాదప్పుడు. శక్తి అనేది ఏంటంటే ఎప్పుడు రావాలన్నా అప్పుడే వస్తది. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం, ఆ శక్తి వస్తది. ఇప్పుడు బాబాయ్ ఒక్కటి అడుగుతాం, కలెక్టర్ కావాలని అందరు ఉద్యోగాలు వస్తారు బాబాయ్, అందరు చదువుతారు అదే చదువు అదే, మరి కలెక్టర్ అందరు అవుతారా బాబాయ్? కారు కదా, ఒక్కరే అవుతారు, ఇద్దరు అవుతారు. ఇప్పుడు ఇక్కడ మహబాద్ ఎవరు గెలుస్తారే? ఇప్పుడు మన కారు గుర్తే గెలుస్తుంది బాబాయ్, పక్క నువ్వు రాసి పెట్టుకో. ఎన్ని విద్యల వాడు జనాలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారా? జనాలు మార్పు కోరుకుంటే నీకు సేపు అయితే కనబడుతుంది, ఈ ప్రభావంజనం కనబడుతుంది. నేను చెప్పుడు వద్దు, కానీ పబ్లికే కనబడుతుంది. నేను వచ్చినా కాబట్టి అందరికి తెలుసు, మెయిన్ పేపర్ వాళ్ళకి తెలుసు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పేపర్ వారి బ్రహ్మరాత రాస్తారు చూడు, అది వాళ్ళకి అందరూ తెలుసు. అయినా అడుగుతారు, అయినా మనం చెప్పాలి సమాధానం. అందుగురించి కేసీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పాలంటే కేసీఆర్ అసలు నాయకుడు ఎన్ని జన్మలు ఎత్తినా మనకు దొరకడు. అసలు నాయకుడు ఆయన మళ్ళా సీఎం కావాలి, మళ్ళా మన పిల్లలు చదువుకోవాలి మంచిగా, మళ్ళా మెడికల్ కాలేజీల వాళ్ళు చదువుకోవాలి, మంచి పనులు జరుగుతాయి. ఇక పనులు జరిగాయి కేసీఆర్ చేయాలనుకుంటే ఓటేయకూలి, అది కేసీఆర్ కేటీఆర్ సార్ చేసిందంటేనే ఓటేయాలి, లేకపోతే ఓటు నేనే చెప్తున్నా.